ఇటీవల యువత సోషల్ మీడియా రీల్స్ అంటూ జీవితాలను పాడు చేసుకుంటుంటే ఇక తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుపాడు గ్రామానికి చెందిన చిలక సాయి తేజ మాత్రం 1,25,000 రూపాయల నాణేలతో ధన శివలింగం తయారు చేసి నేటి తరం యువతకు ఆదర్శంగా నిలిచాడు. చిన్నతనం నుంచి భక్తి భావంతో శివనామస్మరణ చేస్తూ ప్రతిరోజు శివుని పూజించుకుంటున్న సాయి 1800 కిలోమీటర్లు పాదయాత్రగా శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శివలింగం తయారు చేయాలని నిర్ణయించుకున్నానని 5-10 రూపాయల నాణేలతో తయారు చేస్తున్నానని అన్నారు. 90% పూర్తయిన 400 కేజీల ఈ ధన శివలింగం ఈ నెల 17న జరిగే మహాశివరాత్రి సందర్భంగా పట్టిసీమ వీరేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ఠించనున్నట్లు సాయి తేజ తెలిపారు. మండలం కొవ్వూరుపాడు గ్రామం. నా పేరు చిలక సాయి తేజ. నాకు శివుడు అన్న అయ్యప్ప స్వామి అయిన చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. 5 సార్లు మాలధారణ కూడా చేశాను నేను. రీసెంట్గా శబరిమల పాదయాత్ర చేయాలని చెప్పి అయ్యప్ప స్వామి ఉన్న భక్తి మీద 1800 కిలోమీటర్లు యాత్రలు చేసుకుంటా ఆ యాత్రలోనే శ్రీకాళహస్తి, కాణిపాకం, సిరిపురం, అరుణాచలం, జంబుకేశ్వరం, పెద్ద తిరుపతి, సమయాపురం ఇలా పలు యాత్రలన్నీ దర్శించుకుని ఆ పాదయాత్రలో 1800 కిలోమీటర్లు పూర్తి చేసుకుని వచ్చి ప్రతిరోజు కూడా నిత్యం 365 రోజులు కూడా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయడం జరుగుతుంది. నాకు ఆ శివుడి మీద ఉన్న భక్తితోటి ఇలా మహాశివరాత్రి సందర్భంగా శివలింగాన్ని రూపొందించి స్పెషల్ గా ఆ దేవాలయానికి పట్టిసీమలో ఉన్నటువంటి వీరభద్ర స్వామి దేవాలయానికి ఇవ్వాలన్న ఆలోచన నాలో ఉంది. అది ఏ రకంగా రూపొందించి ఇవ్వాలని చెప్పి ఆలోచించడుగా ఒక రోజు కళలో ధనంతో చిల్లర డబ్బుతోటి తయారు చేసినట్టుగా నాకు కళ వచ్చింది. మనం ఇలా చెయ్యాలనుకుని అనుకున్నాం కదా, ఈ రకంగా చేయమని స్వామివారి మనకి ఈ సంకేతం ఇచ్చారనుకుని నా స్నేహితులతోటి బంధువులతోటి ఇలా కాయిన్స్ సుమారు 1,25,000 కాయిన్స్ రూపాయి బిళ్ళలో 5 రూపీస్ 10 రూపీస్ ఇలా కాయిన్స్ కలెక్ట్ చేసి 2 నెలలుగా శ్రమించి 400 కేజీలు బరువు వచ్చింది. అలా చేయడం జరిగింది. ఆ పట్టిసీమ వీరభద్ర స్వామి దేవస్థానం వాళ్ళని కూడా మా ఊరు గ్రామ పెద్దలందరూ కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. నిత్యం పూజలు నిర్వహించేలాగా ఇప్పుడు ఆ దేవస్థానంలో ఉండేలాగా మాట్లాడడం, వాళ్ళు కూడా మనకంతా సహకరించి అలా చేద్దామన్నారు. దాన్ని బట్టి వాళ్ళు చేయడం జరిగింది. మా తమ్ముడు గారు అబ్బాయి అవుతాడు చిలక సాయి తేజ శివలింగాన్ని తయారు చేస్తున్నాడు. దీన్ని పట్టిసీమ మహాశివరాత్రికి శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయాలన్న ఉద్దేశంతో తయారు చేస్తున్నాడు. కుర్రవాళ్ళు ఈ రోజుల్లో చెడు వ్యసనాలకి అలవాటయ్యి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కానీ ఇటువంటి కుర్రవాడు మన హిందూ ధర్మాన్ని కాపాడి ఏ వ్యసనాలకి లోను కాకుండా భక్తి మార్గంలో నడుచుకుంటూ పలువురు కుర్రవాళ్ళకి మార్గదర్శిగా కూడా పనిచేస్తున్నాడు. అటువంటి కుర్రవాడిని మనందరం కూడా అభినందించాలి గ్రామం తరపున. మరికొన్ని రోజుల్లో